హాయ్ హలో నమస్తే మా వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఈరోజు వచ్చి మనం సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల ఊళ్ళో ఉన్నటువంటి మహామాయి టెంపుల్కి వచ్చాం. మహామాయి అంటే పార్వతీదేవి. ఆమె కాళికా అవతారం ఎత్తి ఆ రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. అసలు మనం ఆ దేవి దర్శనం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ వాగు దాటాలి. ఈ వాగు ఒడ్డు పైన దేవాలయం ఉంది. అసలు దీని ప్రత్యేకత ఏంటిదంటే 200 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన తన పొలాన్ని దున్నుతుంటే అక్కడ ఒక బండరాయి తగిలిందట. అసలు ఆ బండరాయి ఏందని ఆ పెద్ద ఆయన షాక్ అయి చూసేసరికి కాళికాదేవి మహామాయిగా వీళ్ళు కొలుచుకుంటున్నారు. అలాంటి దేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు. తల్లి దర్శనం కోసం మనం ఇప్పుడు వెళ్ళి మీకు నేను చూపిస్తాను. కానీ ఇక్కడ వాగు అనేది చాలా పారుతుంది ఫ్రెండ్స్. ఈ వాగు లేనప్పుడు మనం అయితే దాటాలి. కానీ వాగు కూడా ఇప్పుడు కొంచెం ఫ్లో ఎక్కువనే ఉంది. కొంచెం మనం ప్రయత్నం చేసి మీకు దేవి దర్శనం చేయించేటట్టు నేను చూస్తాను ఫ్రెండ్స్. మనం ముందుగా దేవి దర్శనం చేయాలంటే ఈ వాగు దాటాలి. ఇప్పుడు వాగు దాటబోతున్నాను ఫ్రెండ్స్. మనం మొత్తానికి అయితే వాగు దాటేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అమ్మవారు అయితే చాలా ప్రత్యేకమైన దేవి. పార్వతీదేవి ఇంకొక అవతారమే కాళికాదేవి అవతారం. అందులో భాగంగానే ఇక్కడ మనకు మహామాయి దేవిగా ఇక్కడ వెలిసారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంగా మనకు కనబడుతుంది. పక్కన పొలాలు, చెట్లు, వాగు. ఒకసారి ఈ వాతావరణాన్ని మనం ఒకసారి చూద్దాం ముందటికెళ్ళి. ఈ అమ్మవారి అసలు పేరు మహమ్మాయి, కానీ స్థానికులు పిలుచుకునే పేరు మమ్మాయి. భారతదేశంలో 2వ, తెలంగాణలో మొదటిగా పూజలు అందుకుంటుంది. 200 సంవత్సరాల క్రితం పెద్ద కలవ గ్రామానికి చెందిన వెంకట నరసయ్య వలస వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డ ఆయన తన వ్యవసాయ భూమిలో పంట కోసం భూమిని దున్నుతున్నారు. అదే సమయంలో నాగరికరకు ఒక రాయి తగిలింది. పెద్ద శబ్దం వచ్చింది. రాయి శబ్దానికి ఉలిక్కిపడి చూసేసరికి మహమ్మాయి అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహానికి రక్తం కారణంతో అదే స్థలంలో వెంకట నరసయ్య దేవతామూర్తిని ప్రతిష్ఠించారు. చందాల రూపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇక్కడ అమ్మవారి విగ్రహమే కాకుండా పక్కన చూసుకున్నట్టయితే హనుమంతుడు, వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి హిస్టారికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.